శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మీనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకుండా ఇతరుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మంచి చెప్పినా కూడా వాళ్ళని దూషించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం జరుగుతూ ఉంటుంది. ఒక పర్టికులర్గా ఏం లేకుండా, ఒక ప్రయత్నం లేకుండా జాతకుడు కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను, ఎప్పుడో జరిగినటువంటి లాభాలను, వైభోగాన్ని గుర్తు చేసుకుంటూ కలలకంటూ జీవితం గడపడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ జన్మశని ప్రభావం విద్యార్థులు ఎక్కువగా దీనికి బలవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృద్ధులు లాంటి వాళ్ళు సరైనటువంటి ఆదరణ లేకుండా, ఎవరు పట్టించుకోకుండా ఒక ఏకాంత జీవితం జైల్లో ఉన్నట్టే గడపడం జరుగుతూ ఉంటుంది. సమయానికి ఏ సదుపాయాలు లేకుండా చాలా మానసిక వేదన అనుభవిస్తూ ఉంటారు. ఇక మధ్య వయసులో ఉన్నవాళ్ళు ఏదో విధంగా చేసినటువంటి అప్పులు తీర్చలేక, పిల్లల్ని చదివించలేక, వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించలేక ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ ఏలినాటి శనిలో జన్మశని జాతకుడిని కంప్లీట్గా గుణపాఠం నేర్పి తిరిగి మళ్ళా కొత్త జీవితానికి ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఒకడు ఏదో నెలకు ఒక 10 లక్షలు ఉద్యోగం చేస్తూ చాలా హ్యాపీగా ఇన్స్టాల్మెంట్ల మీద కార్లు, వాహనాలు అవి కొని విచ్చలవిడిగా జీవితం గడుపుతున్న సమయంలో సడన్గా ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాడు గత జీవితాన్ని తలుచుకుంటూ చిన్న ఉద్యోగం చేయలేక గతంలో సంపాదించినంతా ఖర్చు పెట్టి కొన్నాళ్ళు కాలక్షేపం చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెమ్మదిగా వాడికి ఈ ధనం యొక్క వాల్యూ, ఇబ్బందులు అవి తెలిసి నెమ్మదిగా జీవితం వల్ల 1వ తరగతి నుంచి ప్రారంభించినప్పుడు ఏ ఆటో నడుపుకోవడం, ఏ జమాటో లేదంటే ఏదన్నా అదే బైక్ నడుపుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులతో మొదలెట్టి నెమ్మదిగా ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు ఈ సమయంలో అనుభవించే విధంగా ఈ రాశి వారికి శని భగవానుడు గుణపాఠం నేర్పుతూ ఉంటాడు. అదే క్రమశిక్షణతో కష్టపడుతూ నియమంగా ఉంటూ చాలా పద్ధతిగా ఉన్న వాళ్ళకి మాత్రం కంప్లీట్గా చాలా టాప్ ర్యాంక్లో కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అది మీ చేతిలో మాత్రమే ఉంటుంది. మీరు పతనానికి కానీ మీ యొక్క దురదృష్టానికి కానీ ఎవరు కూడా కారణమైతే కాదు. ఈ విషయాన్ని గమనించి ఎప్పటికైనా మరి పరిస్థితి చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఒక సాధారణ జీవితాన్ని మీరు ప్రారంభిస్తే, ముందుగా మిమ్మల్ని మీరు పోషించుకుంటే తర్వాత మీరు ప్రపంచాన్ని అంతా పోషించే అవకాశం మీకు ఆ భగవంతుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా మరి ఈ వారంలో 4 ప్రధాన గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక బాధ్యత పెరుగుతూ ఉంటుంది. రవి 12వ స్థానంలో ఈ వారమే రావడం వల్ల తండ్రి గారికి తల్లిదండ్రుల్ని పోషించవలసిన బాధ్యత, అలాగే వాళ్ళకి ఏదో అనారోగ్య కారణాల వల్ల హాస్పిటలైజ్ అయితే వాళ్ళని సేవ చేయవలసి రావడం, ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు, ట్యాక్సులు వగైరా చెల్లించవలసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల యొక్క చదువు కొరకు మరి కొంత వెచ్చించవలసి ఉంటుంది. శుక్రుడు రావడం వల్ల సహజంగా సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల మీ ఎంటర్టైన్మెంట్ కొరకు, విందు వినోదాల కొరకు, విలాసాల కొరకు, ఫ్రెండ్స్ కొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ దగ్గర ఉన్నా లేకపోయినా కొంతమందికి మీరు తప్పనిసరిగా పోషించవలసి ఉంటుంది. దాని తర్వాత బుధుడు మరి భార్య అనారోగ్య కారణాల వల్ల అయితేనే, భార్య దూరం అవడం వల్ల ఇతరులని ఆశ్రయించి వాళ్ళని పోషించడం వల్ల అయితేనే ఈ విధంగా వ్యయం జరుగుతుంది. అంటే ఒక రాశిలో శుభగ్రహం ఉన్నప్పుడు జాతకుడికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మంచి కార్యక్రమాల మీద ఖర్చు పెడతా ఉంటాయి. అంటే జాతకుడు ఆలోచన మంచిగా ఉండడం వల్ల దైవ కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. రాశి యందు పాపగ్రహం సంచరించినప్పుడు జాతకుడు అనెతికల్గా ఇలాంటి పాప పనులు చేయడానికి, అక్రమంగా ఎవరికో ఖర్చు పెట్టడానికి, ఇతరులని చేరదీసం, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా దాన్ని క్రమశిక్షణతో మార్చుకుంటే ఈ గోచారం ద్వారా వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా జాతకుడు తన యొక్క క్రమశిక్షణతో, తన యొక్క నిర్ణయంతో కంప్లీట్గా మార్చుకోవచ్చు. బట్ ఏదైనా 12వ స్థానంలో 4 గ్రహాలు జాతకుడికి విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిడికి
లోనవుతూ ఉంటాయి. అంటే కొంతలో కొంత నయం ఏంటంటే కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ధన భాగ్యాధిపతిగా సమయానికి ఎవరో ఒకరు మీ యొక్క సమస్య నుంచి బయటపడవేసి మిమ్మల్ని రక్షించే ప్రయత్నంలో మిమ్మల్ని సేవ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్ నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష 6 ముఖాల 5 ముఖాల 4 ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరికితే ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి పిల్లలు ధరించి మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్ అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి ఆవు పెరుగు బాగా చిలికి ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో మజ్జిగతో పెరుగు కూడా ఓకే అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల మనకి కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుండదు. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. ప్రతి మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ
అటువంటి కార్యక్రమాలకు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.